కాపు ఓట్లకి వైకాపా వేట ప్రారంభించింది. ముఖ్యంగా ముద్రగడ, వంగవీటి కుటుంబాలపై దృష్టి సారిస్తోంది. పద్మనాభం లేదా ఆయన కుమారుడిని కాకినాడలో టికెట్ ఇచ్చేందుకు తయారవుతోంది. అలాగే రాధా కూడా విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ చేతుల్లో పెట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే కాపు ఓట్లకు ప్రయత్నిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలలుగా ఆయనతో వైకాపా నేతలు సంప్రదిస్తున్నారు. గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అధికార పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపై గట్టిగానే మాట్లాడారు. ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం పనితీరుకు బహిరంగ లేఖ రాశారు. అందులో కాపు ఉద్యమానికి వచ్చారు అంటూ అందులో పేర్కొన్నారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దన్నుగా నిలిచింది. చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించడం తగదు అంటూ అందులో పేర్కొన్నారు. తర్వాత 2 రోజులకే మరో లేఖాస్త్రాన్ని పవన్ పై స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేసినట్టుగా కాకినాడలో మీరు పోటీ చేయండి లేదా పిఠాపురంలో పోటీకి దిగి అక్కడ పోటీకి రమ్మని నాకు సవాల్ విసరండి చూద్దామని చెప్పడం ద్వారా తాను ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయాన్ని ముద్రగడ చెప్పారు. కాపు ఉద్యమంలో మీరేం చేశారని పవన్ పై ఆయన విరుచుకుపడ్డం వైకాపా వ్యూహమే అనే విమర్శలు కూడా వస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లని ఆకర్షించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది వైసీపీ. ఓవైపు వంగవేటి, మరోవైపు ముద్రగడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చుకునేందుకు కిన్నా మీద పడుతోంది. ఇందుకోసం వంగవేటి, రాధా, ముద్రగడ పద్మనాభంతో ఇప్పటికే పార్టీ నేతలు పలుమార్లు లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. కాపుల ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి గోదావరితోనూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతోనూ గట్టిగానే ఉండబోతోందనే అంచనాలైతే వైకాపా అధిష్టానానికి వచ్చేస్తుంది. ఆ గండ నుంచి గట్టెక్కించేందుకు రాధా, పద్మనాభంని పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహానికి వచ్చేస్తుంది. కేంద్రం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకి వర్తిస్తూ ఉండేలాగా గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న శాసనసభ బిల్లులో పెట్టి ఆమోదం తీసుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చాక వైసీపీకి ఆ రిజర్వేషన్ని ఎగ్గొట్టేసింది. కాపుల రిజర్వేషన్ను బీసీలకు మధ్య లింక్ పెట్టి సమస్యను మరింత జటిలం చేసింది. మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై దూషణలు పర్వానికి తెరదీసింది. ఆయనపై దారుణంగా విమర్శలు చేస్తూ కొందరు మంత్రులు, పలువురు వైకాపా నేతలు తమ నోటికి పని చెప్పారు. ఈ దాడికి స్వయంగా ముఖ్యమంత్రి జగనే నాయకత్వం వహించారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్ వ్యక్తిగతంగా ఆయన్ని టాలరేట్ చేయలేనటువంటి విధంగా స్వయంగా దాడి చేస్తున్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు సభలు సైతం పవన్ పై సీఎం వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్నారు. ప్రస్తుతం అవన్నీ కూడా కాపు ఓట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని గ్రహించిన వైకాపా అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాధా, ముద్రగడతో సంప్రదింపులు జరిపారట. అందుకే కాపు ఓట్ల విషయంలో పవన్ ఫ్యాక్టర్ను తగ్గించే వ్యూహాన్ని కొంతకాలంగా వైకాపా అధిష్టానం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం పప్పులు ఉడకవనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు.